హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలు సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతారు కదా, అప్పుడు కేవలం 10 నిమిషాల్లో ఇలా అరటికాయ బజ్జీ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక అరటికాయ తీసుకొని పైన చెక్కు తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, వీడియోలో చూపించినట్టుగా. మీరు కావాలి అంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం మందంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం సోడా, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ కారం కూడా వేసాను. ఉప్పు కారం చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ అలా వేసాను. మరి ఎక్కువ అయిందనుకోండి కారంగా ఉంటుంది, అందుకే కొంచెం లైట్గా వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ వరకే అలా. దీంట్లోనే కొంచెం పసుపు వేసాను అండ్ జీలకర్ర కూడా వేసాను. జీలకర్ర వేసి ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి. దీంట్లో మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా జారుడుగా కలుపుకోవాలి. మరి పల్చగా కలుపుకోకూడదు, పల్చగా అయితే అరటికాయకి ఈ పిండి అనేది పట్టుకోదన్నమాట. సో ఇలా మనం నొక్కి చూస్తే మనకి ఎంత వేలికి అంటుకుంటుందో అలా ఉంటే సరిపోతుంది. వేలికి అంటుకోలేదు అంటే వాటర్ ఎక్కువైనాయని అర్థం అన్నమాట. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఈ పిండిలో డిప్ చేసుకోవాలి. మంచిగా ఈ ముక్కలకి పట్టించుకోవాలన్నమాట, అరటికాయ ముక్కలకి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరటికాయ బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలు వేసుకున్న తర్వాత మీరు మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మనము ఆలు బజ్జీలు ఎలా వేసుకుంటామో అలాగే సేమ్ అరటికాయ బజ్జీలని కూడా వేసుకోవడమే, అంతేనండి. సో ఇలా అన్నీ వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలన్నమాట. అంతే, సింపుల్గా కాలుతుంది, మంచిగా ఈజీగా అయిపోతుంది. కేవలం 10 నిమిషాల్లో మీకు అరటికాయ బజ్జీలు తయారైపోతాయి. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ అవేమీ వేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకు ఆనియన్స్ అవి వస్తే ఎక్కువగా తినరు కదా. సో అందుకని చెప్పేసి ప్లెయిన్ బజ్జీలే చేస్తున్నాను. మీరు పెద్దవాళ్ళు తినేది అయితే సో మీరు పల్లీలు ఇంకా ఆనియన్స్ లెమన్ ఇవన్నీ కలిపి పెట్టుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ స్టీల్ కడాయి యూజ్ చేశాను కాబట్టి కొంచెం కింద మాడినట్టుగా అయింది. మీరు అరటికాయ బజ్జీ వేసినప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి, అందుకే నేను ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా అరటికాయ ముక్కలకు పట్టించిన పిండితో వేసిన తర్వాత ఏమైనా పిండి మిగులుతుంది కదా, దాన్ని సింపుల్గా ఇలా బజ్జీలాగా వేసారనుకోండి, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు పిండి ఎక్కువగా అనిపిస్తే ఇలా అరటికాయ ముక్కలు అయిపోయి పిండి మిగిలితే దాన్ని కూడా ఇలా చిన్న బజ్జీలాగా వేసేసుకోండి. సో అది కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవడమే, అంతే, సింపుల్ ప్రాసెస్. దీంట్లో ఏమీ ఉండదు. మనము నార్మల్గా ఆలు బజ్జీ ఎలా చేసుకుంటామో సేమ్ అరటికాయ బజ్జీ కూడా అంతేనండి ప్రాసెస్. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అరటికాయలు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కదా, ఆలు ఇష్టం లేని వాళ్ళు, ఎప్పుడు ఆలు బజ్జీ తిని బోరు కొట్టే వాళ్ళు ఇలా అరటికాయ బజ్జీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్కి. సో ఇలా అన్నింటినీ చక్కగా వేపుకొని చక్కగా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి, సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. సో నేను ఇక్కడ ప్లెయిన్ అని చెప్పాను కదా, మీరు కావాలంటే దీంట్లో ఆనియన్స్ లెమన్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలు ఆనియన్స్ అవి తినరు కదా, అందుకని చెప్పేసి నేను నార్మల్గా ప్లెయిన్ బజ్జీలే చేస్తున్నాను. సో ఇలా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసుకొని కాల్చుకోండి. మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పైన కలర్ వస్తుంది కానీ లోపల చక్కగా వేగదు. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నీట్గా అన్నీ చక్కగా కలిసేట్టుగా కలుపుకున్నారనుకోండి చక్కగా వేగుతుంది. కలర్ వచ్చేలోపు లోపల కూడా వేగుతుంది అనమాట. సో అంతేనండి, ఎంతో సింపుల్గా మీరు అరటికాయ బజ్జీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.